శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రామకృష్ణ ఆచార్యులు. సెల్ నంబర్ 9611968471. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18వ తేదీ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీలలో సింహరాశి వారికి అద్భుతం జరగబోతోంది. వీరి దశ తిరగనుంది. మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ దుఃఖం దూరం అవ్వబోతోంది. దీని కారణంగా మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. అయితే 17, 18 తేదీలలో సింహరాశి వారికి ఏం జరగబోతోంది, వారి దుఃఖం ఏ విధంగా దూరం కాబోతోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారే ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే మీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఓర్పును అధికంగా కలిగి ఉంటారు. కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎంత కష్టం వచ్చినా బంధాలను, బంధుత్వాలను వదులుకోవడానికి ఇష్టపడరు. అలాగే కొత్త స్నేహితులు, బంధాలు పరిచయమైనప్పటికీ కూడా పాత బంధుత్వాలను, బంధాలను విడిచిపెట్టరు. కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమ, అనురాగాలను కలిగి ఉంటారు. కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమనే చెప్పుకోవాలి. అలాగే ఇది వీరికి ఒక పెద్ద బలహీనత కూడా అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక వీరి జీవితాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయనే చెప్పుకోవాలి. మీకున్నటువంటి మంచి మనస్తత్వం చేత కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరు కాంప్రమైజ్ కావలసిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే రాజీ పడవలసిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు. ఈ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. దీనివల్ల కొంతమంది వ్యక్తుల దగ్గర అయితే మరికొంతమంది వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వీరు రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల కుటుంబ సభ్యులకి కూడా మీ పైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశివారి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కుంగిపోతారు. అటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుని ఆరాధనలో మీరు నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలైతే కలుగుతాయి. ప్రతినిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. అంటే శని మీద కూర్చున్నాడని, మాకు శని పట్టిందని ఈ విధంగా శని భగవానుడిని మాటలతో అవమానపరుస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు అస్సలు చేయకూడదు. శని భగవానుడిని ఏ రాశి వారు కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు, సుఖాలను కూడా అందిస్తారు. అది మనం ఆచరించే పనుల మీద ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే కనుక శని భగవానుడు వరాల జల్లును కురిపిస్తాడు. అంటే మనం చేసే కర్మలకు ఫలితంగా మాత్రమే శని భగవానుడు మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే శని భగవానుడిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి.
సమస్యలకి పరిష్కారాలు కూడా లభించవు. మీరు ఎప్పుడైతే శని భగవానుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడి ఆశీస్సులతో మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అంటే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా మీ శక్తి మేరకు, అంటే అప్పులు చేసి దానాలు చేయమనే అవసరం లేదు, కానీ మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానాలు చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం మీరు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని నువ్వులను, నల్లని వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 17, 18 తేదీలలో మీ దుఃఖం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు. ఒక్కొక్కరికి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకటి సమస్య నెలల నుండి కావచ్చు, సంవత్సరాల నుండి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు, లేదా వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఉన్న విభేదాలు కావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క తీరని సమస్య ఉంటూ మానసికంగా వారిని వేధించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమస్య కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఈ సమస్యలతో వేధింపబడుతున్నట్లయితే ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించవచ్చు. ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు. అలాగే అప్పులు చేసి కట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఆ అప్పులని కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది. నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా సూచిస్తోంది. విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం వచ్చి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సెప్టెంబర్ 17, 18 తేదీలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ 2 రోజుల్లో మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, అక్షతలు, ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ 2 చేతులని నుదుటి కంటే కూడా పైకి పెట్టుకుని 2 చేతుల్లో చెంబు పట్టుకుని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి. అయితే ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఇంట్లో అలాగే మీలో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. సో చూసారు కదండి, సెప్టెంబర్ 17, 18 తేదీలలో ఈ రాశి వారికి తీరని కోరిక ఏ విధంగా తీరనుంది, అలాగే ఎవరి స్థితిగతుల్ని బట్టి, ఎవరి అవసరాలను బట్టి వారికి ఏ విధమైన కోరిక తీరనుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.